మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 24, 25 వచనాలు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచును ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు. ఇక్కడ పౌలు గారు శీలయు కనపడుతున్నారు. వారు స్వార్థ నిమిత్తము దేవుని సన్నిధానములు బోధించుకుంటూ వెళుతూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉండగా అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అయితే పుతైన దెయ్యం పట్టిన ఒక చిన్నదాన్ని వారు బాగు చేశారు. ఆ చిన్నదాన్ని చుట్టూ ఉన్నవారు లాభము పోయిందని, వారికి వచ్చే ఆదాయము నష్టపరచబడిందని పౌలును శీలను జనుల చేత రేకెత్తించి కొట్టించి చెరసాలలో వేయించారు. వాళ్ళు చాలా దెబ్బలు తిన్న తర్వాత చెరసాల నాయకుడికి అప్పచెప్పినప్పుడు ఆయన చీకటి గదిలోనికి త్రోసి కాళ్లకు బండలు బిగించి వారిని శిక్షకు గురి చేసి ఉంచారు. ఆ సమయంలో మధ్యరాత్రి వేళ కాళ్లకు రక్తము కారుతుంది, చేతులకు రక్తము కారుతుంది. ఎంతో వేదనలో, బాధలో, శ్రమలో వారు ఉన్నారు. అవన్నిటి నుండి వారు బాధపడతలేదు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, దేవునికి స్తుతిగానములు, ప్రార్థన యోచనలు చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా అక్కడున్న భయంకరమైన కరుడు కట్టిన ఖైదీలు ఆ పాటలు వింటూ ఆకర్షించబడిపోయారు. అది మధ్యరాత్రి సమయం, అందరూ విశ్రమించే సమయము. అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతున్న గడియ. ఆ సమయంలో మహాబాధతో వారు రక్తము కారుతున్న దేవుని మహిమపరుస్తూ పాటలు పాడుచూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయగలుగుతున్నారా? చిన్న కష్టం వస్తే, చిన్న కార్యము జరగకపోతే, దేవుడు సహాయము త్వరగా దొరకకపోతే ఎంత నొచ్చుకుంటారు, ఎంత బాధపడతారు, ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు దేవుని మీద నెట్టివేస్తారు. విశ్వాస జీవితానికి అది తగునా? ఆలోచన చేయండి. ఆ యొక్క బాధలో ఉండి చేసిన ఆ కీర్తనలు, ఆ పాటలు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించారండి. ఆలకించిన తరువాత ఖైదీలు వినుచుండగా, ఈ పాటలు పాడుతూ ఉండగా, ఈ పాటల దోపార్తిని పరలోకమందున్న దేవుని పాదాల చెంతకు వెళ్ళిపోయింది. స్తుతియాగమర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడని మరొక చోట వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వారి పాటలు, ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చెరసాల పునాదులు కదిలించారు. కట్టబడిన ప్రతి ఒక్కరి యొక్క సంఖ్యలు తెగిపోయాయి, కూలిపోయాయి. కారణం ఏమిటంటే ప్రార్థన, కారణం ఏంటంటే ఆరాధన. ఇది నీవు కలిగి ఉండగలిగితే, ఇటువంటి సమస్యను లెక్క చేయకుండా దేవుని వైపు చూడగలిగితే, ఈరోజే నీ నిర్ణయములో ఉన్నది దేవుని కార్యమును చూడబోతున్నావు. ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నాయన, మీ సన్నిధానములు చేసిన ప్రార్థన కీర్తనలు మీరు ఆలకించి భయంకరమైన శిరసాలలో నాయన వారు వేదన చెందుతూ పాడుతూ ఉండగా మీరు విన్నారు. నాయనకు విడుదలనిచ్చారు. మా జీవితాల్లో నాయన ఎన్నో నాయన సమస్యలు గుండా చాలామంది బిడ్డలు ప్రయాణం చేస్తున్న విడుదల దయచేయండి. ఆ విధముగా విడుదల కావాలంటే నాయన వారు నిత్యముగా కష్టాలను చూడకుండా కష్టాలను దాటి నీ వైపు చూసినప్పుడు ఆశ్చర్యకార్యం మీరు చేస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.